వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసి సున్నుండలు. సున్నుండలు నెయ్యితోనే కాదండో పాలతో కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా? నెయ్యితో చేస్తే ఏ టేస్ట్ ఉంటుందో పాలతో కూడా చేస్తే అదే టేస్ట్ ఉంటుందండో. సో సున్నుండల కోసం ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామా? సున్నుండల కోసం మనకు మినపప్పు, పాలు అండ్ బెల్లం, యాలకులు కావాలండి. సో ఫస్ట్ అయితే ఏం చేయాలి అంటే, ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ మినపప్పు ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ అయితే దానిని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మనము దానిని కొంచెం ఎండకు ఆరబెట్టాలి కాసేపు. ఒక క్లాత్ తీసుకొని అది పరిచి దానిపైన మినపప్పు వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి అండి. మొత్తం పలచగా చేసుకుంటే కొంచెం సేపట్లోనే ఎక్కువ ఎండ కొడితే తొందరగా ఆరిపోతుంది. సో మినపప్పు ఆరాక ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ వెలిగించుకొని దానిని మనము ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనము ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడి లోపల ఫ్రై అవ్వదు. సో సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అండ్ దీనిని మనము కలుపుతూనే ఉండాలి, లేదంటే ఎక్కువ మాడిపోతూ ఉంటాయి. కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. కాబట్టి మొత్తం కలుపుతూ ఉండి వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ బెల్లం తురుము చేసుకొని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు మొత్తం ఆరాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ మినపప్పుని మిక్సీ బౌల్లోకి వేసుకుంటున్నాను. అండ్ యాలకులు కూడా ఒక 4 అలా తీసుకుంటున్నాను. యాలకులు కూడా బౌల్లోకి వేసుకొని మనము దీనిని మెత్తగా పిండి పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్నాక దీంట్లోనే మనము బెల్లం తురుము చేసుకున్నాం కదా, బెల్లం దానికి కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. లైట్గా మిక్సీ పట్టేసుకొని ఈ పొడిని మొత్తము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం పిండిని ఒకసారి కలుపుకొని మనము పాలతో చేస్తున్నాం కదా, సో దీంట్లోకి కొన్ని పాలు వేడి చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కొన్ని పాలను వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. పాలు చల్లారనాక దీంట్లో వేసుకొని ఉండలు కట్టుకోవాలి. పాలు కొన్ని వేసుకుంటూ ఉండ చుట్టడానికి వచ్చే విధంగా అలా వేసుకుంటూ మనము ఉండలు చుట్టుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేస్తే మనకు పల్చగా అయిపోయి ఉండలు కట్టడానికి రాదు. కాబట్టి పాలు కొన్ని వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఒకవేళ మనకు చేయికి అంటితే కొన్ని పాలు నూనె నెయ్యి ఏదైనా కొంచెం చేయికి అంటించుకొని మళ్ళీ ఉండలు కట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఉండలు కట్టేసుకోవాలి. మొత్తం పిండిని మొత్తాన్ని ఇలా ఉండలు కట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉండను 2 చేతులతో మంచిగా కొంచెం ప్రెస్ చేస్తూ మంచిగా ఉండలు కట్టుకోవాలి. ఈ సున్నుండలు అయితే హెల్త్కి చాలా మంచిది అండి. రోజుకొకటి తిన్నా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. సో నెయ్యితోనే కాకుండా పాలతో కూడా చేసుకోవచ్చు అన్నట్టు నేను ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో సున్నుండలు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఈ సున్నుండలు మీరు మీ ఇంట్లో చేసుకొని రోజు ఒక లడ్డు తినండి. ఈ లడ్డు చేసుకున్నాక ఎలా వచ్చింది, పాలతో టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.